హలో, హాయ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కపుల్స్ ఇన్ కపుల్స్ ఇన్ క్రైస్ట్. సో ఈ ఛానల్ మేము ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే ఈ ఛానల్ ద్వారా దైవికమైన దంపతి జీవితం అనేది ఏ రీతిగా ఉంటుందని మేము మీకు చూపించాలనుకుంటున్నాం. ఈ కపుల్స్ యొక్క లైఫ్ స్టైల్ వ్లాగ్స్ తీద్దామని ఈ యొక్క ఛానల్ ఓపెన్ చేసాము. ఈ ఛానల్ ద్వారా మా డైలీ లైఫ్ దేవునితో మేము ఎట్లా సమయం గడుపుకుంటాం, దైవికంగా మేము ఎట్లా ఒక స్టెప్ తీసుకుంటాం అనేది డైరెక్షన్స్ అన్ని మేము ఇవ్వాలనుకుంటున్నాము. కపుల్స్ ఇన్ క్రైస్ట్, దేవునికి మాత్రమే మహిమ రావాలి మన దంపతి జీవితం ద్వారా. ఏ యవ్వన స్త్రీ అయినా యవ్వన జీవితంలో యవ్వనస్తురాలు యవ్వనస్తుడైన మీరు పెళ్లి చేసుకొని కష్టాలు పడే కంటే పెళ్లి చేసుకొని దేవునితో ఉంటూ మీ పయనాన్ని కొనసాగించడం ఎంతో మేలు అనేది మేము చూపించాలనుకుంటున్నాం. మా జీవితంలో మేము పొందుకున్నాం దేవుని ప్రేమ ఎట్లుంటుందో, దేవుని ఆదరణ ఎట్లుంటుందో, దేవుడు మా వివాహం పట్ల ఎంత గొప్ప కార్యం చేసిండు అనేది మేము పొందుకున్నాం. కాబట్టి మేము పొందుకున్నది మీరు కూడా పొందుకోవాలి. సాతాని యొక్క రాజ్యం మీ జీవితంలో ఏలకూడదు. దేవుడు మాత్రమే మహిమ పొందాలి మీ దంపతి జీవితం ద్వారా అనేది మేము చెప్పాలనుకుంటున్నాం, మేము చూపించాలనుకుంటున్నాం. ఈ రోజులలో మేము చూస్తున్నదైతే ఎంతో మంది తొందరపాటు నిర్ణయాలను బట్టి పెళ్లిళ్ళు చేసుకోవడమే కాక దేవుని యొక్క చిత్తాన్ని వెతకకపోవడం, దేవుని చిత్తం లేకుండా పెళ్లిళ్ళు చేసుకొని ఎంతో సఫర్ అవుతూ సాతాను రాజ్యం వారి కుటుంబాలలో ఎన్ని డబ్బులున్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత పేరున్నా కుటుంబంలో మాత్రం నెమ్మది ఉండదు. అట్లా కాకుండా దేవుడు మన దంపతి జీవితంలో ఉంటే మనకి ఎంత నెమ్మది ఉంటది, ఎంత ప్రశాంతత ఉంటది, ఎంత సుఖం మనం అనుభవిస్తాం, ఎంత సంతోషం అనేది మనం పొందుకుంటాం అనేది మేము ఈ ఛానల్లో చూపించాలనుకుంటున్నాం. మీరందరూ కూడా మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా అనేకులకి షేర్ చేయండి. ఏ ఒక్క మిస్టేక్ అనేది దంపతి జీవితంలో జరగొద్దు, అది మా మెయిన్ ఇంటెన్షన్. అందుకే మేము ఈ ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ముఖ్యంగా దేవుని ప్రేరేపణను బట్టి మాత్రమే ఛానల్ ఓపెన్ చేసాము. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా దేవునికి దంపతులు, వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తలు అంటే చాలా ప్రాముఖ్యత. వివాహం అన్నిట్లో ఘనమైనదైన వాక్యం ఎలా చదివిస్తుందో అదేవిధంగా వాళ్ళ జీవితం కూడా అలాగే ఉండాలి. సో క్రైస్టియన్ కపుల్స్ ఎలా ఉంటారో, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేసి మనము ఈ యొక్క ఛానల్ ఓపెన్ చేసాము. కాబట్టి ఇప్పటి నుంచి మా యొక్క లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనేవి ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. అనేకులకి దేవుని మార్గంలో నడిపించాలని మా యొక్క ఆశ. దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మాత్రమే ఛానల్ ఓపెన్ చేశాము. కాబట్టి మమ్మల్ని దేవుడు ఈ ఛానల్ని దీవిస్తారని నమ్ముతున్నాము. మీరందరూ కూడా చూసి ఆదరించి దేవునికి మహిమకరంగా మీరు కూడా అలా జీవిస్తారని మా ఆశ. కాబట్టి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము. ఫస్ట్ మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే మా టెస్ట్ మనీ, మా సాక్ష్యంతోని ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. మేము ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. ఈ ఛానల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాం, ఈ ఛానల్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అనేది మేము చెప్తున్నాం అంతే. ఫస్ట్ వీడియో అయితే సాక్ష్యం కోసం కూడా అందరు ఎదురు చూడండి. సాక్ష్యం అల్టిమేట్ అండి. మా జీవితంలో మేము ఏదైనా పొందుకున్నాం, ఇప్పటి వరకు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైనా పొందుకున్నామంటే అది దేవుని దగ్గర నుండే. మేము అది కూడా సాక్ష్యం రూపంలో చెప్పాలనుకుంటున్నాం, పంచుకుంటాం మీ అందరితో. మెయిన్గా మేమిద్దరం చెప్పవలసినది ఏంటంటే, ప్రేమించుకోవడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ప్రేమించుకోవడం గొప్ప కాదు, పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు. కానీ పెళ్లి దైవికంగా జరుగుతుందా లేదా, ఆ ప్రేమ అనేది దేవుని చిత్తంలో ఉందా లేదా. పెళ్లి చేసుకున్నారు కరెక్టే, పెళ్లి చేసుకున్న తర్వాత మీ పెళ్లిని బట్టి కానీ, మీ దంపతి జీవితంని బట్టి కానీ, మీ డైలీ లైఫ్ యొక్క రొటీన్ లైఫ్ని కానీ, వాటన్నిటిని బట్టి దేవుడు మహిమ పొందుకుంటున్నాడా లేదా, ఇదొక క్వశ్చన్. ఏ రీతిగా మహిమ పొందుకుంటాడు అనేది అనేకులకు డౌట్ ఉండొచ్చు. సో దానికోసమే మేము ఈ వీడియోస్ చేస్తున్నాము. మేము డైలీగా దేవుణ్ణి ఎట్లా మేము మా జీవితంలో పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం అనేది
చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాము. చాలా వరకు మేము పొందుకున్నది మాత్రమే చెప్తామండి. మేము ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ఏది ఒకటి కలపము, ఒకటి తీయము. ఒకటే ఒకటి. మేము ఏదైతే పొందుకున్నామో అది మీరు కూడా పొందుకోవాలని మా ఆశ. దాన్నే మేము చెప్పాలనుకుంటున్నాం. సో మీ అందరికీ వందనాలు కూడా తెలియజేస్తున్నాము. దీన్ని బట్టి మా మా- మా- మాకు సపోర్ట్ కూడా చేయండి. మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఫ్యామిలీ మా మమ్మీ డాడీ, తన మమ్మీ డాడీ, మా అత్త మామ అంత బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. కానీ ఈ ఛానల్ ని బట్టి మాకు ఏమీ వద్దు, మెప్పులొద్దు, ఘనతలొద్దు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన దేవునికే చెల్లాలి. ఏ మాత్రం మాకేది వద్దు. కాకపోతే దీనికి వచ్చేది కూడా దేవుని మహిమ కొరకే వాడబడాలి అనేది మా ఆశ. అదంతా పక్కన పెడితే ఎంతో మంది యవ్వనస్తులు మేము చూస్తున్నాం, రెగ్యులర్ గా మేము చూస్తున్నది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలను బట్టి ప్రేమలో పడిపోతారు. దేవుని చిత్తం ఉందా లేదా అని పరీక్షించుకోరు. అదొక పెద్ద మిస్టేక్. అయితే ఇంకో బ్లండర్ మిస్టేక్ ఏంటంటే పెళ్లి చేసుకుంటారు. తొందర పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఎంతో సఫర్ అవుతారు. దేవుని యొక్క డైరెక్షన్ లేక వారు ఎంతో సఫర్ అవుతూ వారు ఎంతో ఆదరణ పొందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారిని ఎవ్వరు చేరదీయట్లేరు కూడా. అది మేము చూస్తున్నాం. మానవత్వం కలిగిన మనుషులే వారిని చేరదీయట్లేరు కూడా. అనుభవిస్తున్నారులే అనేసి వదిలేస్తున్నారు. అట్లు ఎవ్వరి జీవితంలో కావద్దన్నదే మా ఇంటెన్షన్. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మేము ఇంకా లోతైన మర్మాలతోనే వస్తామండి. వాక్యం అనేది మేము ఎప్పుడు ఇద్దరం కూర్చొని అయితే పర్టికులర్ గా మేము చెప్పాలనుకోవట్లేము. కానీ పర్సనల్ గా మేము పొందుకున్న ఆ యొక్క ఆన్సర్ అనేది వీడియో రూపంలో మీకు చూపించాలనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.